ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు బిగ్ బాస్ 8 చూసాను అనిపిస్తుంది మీ అందరం చూస్తుంటే. అక్కడ లాక్ చేస్తే బిగ్ బాస్ 8 యాక్చువల్గా ఇది. నెక్స్ట్ నాకు అవకాశం సినిమాకి ఫస్ట్ ఇచ్చిన బెక్క వేణుగోపాల్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు కోనేటి శ్రీని గారు హాయ్ సార్, ఇటుపోయింది శ్రీగా తర్వాత మాడదాం. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రామప్రసాద్ నాకు ఇలా కావాలి అలా కావాలి దగ్గర నుండి రాయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా హిట్ అవుతుంది పక్క. ఇది బూట్ కట్ బాలరాజ్ కాదు, బూట్ హిట్ బాలరాజ్ అవుతుంది పక్క. సో మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి. నాకు ఇంకో 4 సినిమాలు రావాలి రైటర్గా. నెక్స్ట్ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ ఈ సినిమాలో పోస్టర్లో అమ్మాయి లాక్ వస్తున్నాడు, సినిమా అంత కష్టపడి లాక్ వస్తున్నాడు పైకి. ఇది February 2nd రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నుంచి శివన్నగా మారారాయన చాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ కూడా, సాటి కంటెస్టెంట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సోహైల్ అన్నీ తానై నడిపిస్తున్నాడు అని అందరూ చెప్తా ఉన్నారు. అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవన్నీ నేర్చుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, ఈ ఏజ్లో అంటే రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది. ఇంకా ఓపిక, ఇంకా ఓపిక. సహజంగా వెళ్ళకముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని అందరూ అంటారు. ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ దృక్పథం కూడా మారిపోయింది. ఇంకా ఓపిక పట్టాలి అంటే, ఓపిక పట్టడం అంటే ఏంటంటే, మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా, అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా, మన సహనాన్ని కోల్పోకుండా, మన క్యారెక్టర్ని కోల్పోకుండా ఓపిక పట్టడం అంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి. నేను హీరోగా 63 సినిమాలు 64 సినిమాలు నిన్న లెక్కేసా. 64 సినిమాల్లో నేను దాదాపు 50 సినిమాలకి నాది సోహైల్ చేసిన పనే. ఎందుకంటే ఎలాగైనా నిలబడాలి, ఎలాగైనా సరే నిలబడాల్సిందే. అది వచ్చిన డబ్బును ఖర్చు పెడతామా, మన దగ్గర ఉన్న ఖర్చు పెడతామా, లేదంటే అప్పులు తెచ్చి పెడతామా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన. అది వర్కౌట్ అవుద్ది, ఇట్ టేక్స్ టైం. అయినా సరే ఓపిక కావాలి. అందుకే అంటుంది పేషెన్సీ. ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది. నిజంగా చెప్తున్నా, ఇదైతే వాస్తవం. బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో, మనిషికి చాలా 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 నేర్పిస్తుంది. నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని ఇంకో 10 రెట్లు పెంచుకున్నాను. అలాగే నాకు తెలిసి సోహైల్ ఇలా నిలబడి ఓ ప్రొడ్యూసర్కి నిలబడుతున్నాడంటే ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నదేనని నా అభిప్రాయం. ఇది నామినేషన్ వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి, ఆయన మా ముందు తరం మనిషి. అంటే ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడని ఉద్దేశం. ముందు ఫిలిం నగర్లో కాలు పెట్టాడు. అది మా కర్మ కొద్ది, మా అదృష్టం కొద్ది. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ, వీడి ఫ్రెండ్, గోపి ఫ్రెండ్. సో ఇంకా తర్వాత అది వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, మావాడు సీను. వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమిని టీవీలో పనిచేసేవాడు. ఈడు నేను ముగ్గురు నమ్మండి నమ్మకపోండి, భోజనానికి కావాలంటే మెస్ ఉండేది. మెస్లో 10 రూపాయలు ఇస్తే, 10 కాదు 15 రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీసులో. ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు. చాలా అంటే చాలా. అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉన్న స్టోరీలన్నీ అయ్యే. ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి, లేదంటే సల్లపిల్లి జమీందారులు, లేదంటే ఇది ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో ఇచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే, వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలో అయినా సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్. ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వస్తున్నారు.
మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు. ప్రతి వాడికి టైం వస్తుంది. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే నేను సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి, ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. గోపి దగ్గరికి వస్తారు అందరూ. మరి కంప్లీట్ చేశాడు కదా, కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళుద్దో తెలియదు, అది వెళ్ళింది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు. అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే, అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి. ఎందుకు నీ మధ్య కూడా దొరికాను సరే కానివ్వండి. ఎక్కడ వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి ఆ వచ్చి ఆటో వాడిని పోయేవాడిని ప్రతి వాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో, వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి సినిమాలు. అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు. నిలబడే కసి ఉంది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటూ నేను చూడలేని, కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా బీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికి నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే బీమ్స్ నేను బుక్ చేశాను. తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. అలాగే ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావులు వేయటానికి ఎప్పుడు వెనకాడ్డు ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి. నేను అదే చూస్తాను, ఇంకేం చూడను. గెలిచాడు అనేది మీరు అందరు గెలిపించాలి. అలాగే సోహైల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ #90s కి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగుంది ప్రాసెస్ వచ్చి ఒక బేస్ లో. భాషాబాయికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 100% నేను నవ్వుకుంటాడు. అండ్ ప్లీజ్ February 2 థియేటర్కి సినిమా చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పని తిరుగుతున్నాను. ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ అనుభవిస్తున్నాను నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటాను. ఫ్రస్ట్రేషన్ అంతా మీరు తిరగడం వల్ల అంట. ఇట్స్ ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ నానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక వార్త అయితే ప్రతిసారి వస్తుంది ఏంటంటే, బిగ్ బాస్ జరిగిన ప్రతిసారి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు, వాళ్ళు ఎవరు కనబట్టలేదని చాలా మంది రూమర్స్ వస్తూ ఉంటాయి. అది
అప్కమింగ్ చేసి ముందుకు వచ్చింది సన్నీ ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు, ఆ తర్వాత సోహెల్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా వచ్చి బిగ్ బాస్ చేశాక కూడా అందరం ముందుకు వచ్చారు, ఇంకా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అనేది రావాలని నా కోరిక, అదొకటే. అండ్ బూట్ కట్ బాలరాజు ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నటరాజ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ అబ్బాయిలే అవుతున్నారు కదా, ఒక అమ్మాయికి ఇద్దాం మధ్యలో. నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూసాను కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి తపన ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఇదిగో ఎలా ఉంది షర్ట్ నా వెనకాల బుట్ కట్ బాలరాజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి. నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం. సో మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే, నీ తపన, ఈ మూవీ మీద ఉన్న పిచ్చి. నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికి వస్తుంది. సో టీం అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ హిమజ, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు నెక్స్ట్ ఎవరికి ఇద్దాం మనం? చెక్ ఎవరికి ఇస్తే సీజన్ 1 నుంచి 7 వరకు అన్నారు. అలాగే మా ఓటీటీని రిప్రజెంట్ చేస్తూ నేను వచ్చినాను. సో నాతో పాటు నటరాజ్ మాస్టర్, మిగతా అంతా 1 to 7 సీజన్ అది ఓటీటీ. యా సారీ అసలు మర్చిపోతారు, అందుకే గుర్తు చేసుకుంటుంటాం. Thank you, Chaitanya. థ్యాంక్ యూ సోహెల్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ద ఓన్లీ రీజన్ కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్. సోహెల్ ఆల్వేస్ దే ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ద మోటివ్ ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు ఆ గ్రూప్ క్రియేట్ చేసిండు జస్ట్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సోహెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్, బికాస్ అది ఫస్ట్ ఇలా చేద్దాం అని అనుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి భయపడ్డాము, వస్తారా లేదా అని అనుకున్నాం. బట్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్. అండ్ సోహెల్ ఫర్ షూర్ బూట్ కట్ బాలరాజు గోనా బి ఎ బ్లాక్ బస్టర్, బికాస్ నేను కూడా కొంచెం చూడడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు సోహెల్ ఇంకా అనుదీప్ కంబైన్ గా, ఆఫ్ కోర్స్ అవినాష్ సిరి అందరూ ఉండే, ఆల్ ఫ్రెండ్స్ టుగెదర్ కమింగ్, అందరూ కలిసి అందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ చైత, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ మూవీ రివ్యూవర్స్ అందరికి నమస్తే అందరికి. అండ్ సోహెల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్, అంటే అందరినీ ఒక ప్లాట్ఫామ్ చేసావు, గ్రూప్ క్రియేట్ చేసి సాగొట్టేసావు. థ్యాంక్ యూ. ఒక మంచి ఇనిషియేషన్. అంటే రేపు మా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ శ్రీను, కొనిటి శ్రీను గారికి అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి, పాషా గారికి, అనుదీప్ అండ్ మిగతా టీం మేఘలేఖ, సిరి, మిగతా టీం అందరికి కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మూవీ ఆల్రెడీ ట్రైలర్ లోనే తెలుస్తుంది, చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవినాష్ కి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చిన ఓపిక్ గా శ్రీను గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోహెల్ ఆపర్చునిటీస్ని బాగా క్యాచ్ చేస్తాడు, అది మంచి అలవాటు. అట్ సేమ్ టైం ఆపర్చునిటీస్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకని ఫ్రెండ్స్కి చాలా మందికి అడుగుతుంటాడు ఏదైనా కథ గురించి అడిగిన, అన్న మంచి కథ ఉందా అని. అంటే అతనికి ఎట్లయినా నిలబడాలి అనేది ఉంది. ఆ ప్రయత్నంలో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ గురించి ఏది చెప్తాను అనుకున్నాను చూద్దాం గట్టిగా, గట్టిగానే అనుకున్నాను. ఓకే, గుర్తొచ్చినట్టు మళ్ళీ చెప్తాను. చాలా గట్టి మ్యాటర్ అనుకున్నాను. ఓకే ఓకే, ప్రీ రిలీజ్ చెప్దాం, లేకపోతే ఇంకో మీట్ ఉంటుంది మనకి, దాంట్లో చెప్తాము. కాదు, అక్కడ బస్సు వెళ్ళిపోతుందండి. పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న. పొరపాటున అన్నతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫుడ్ వీడియో అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్నా నా మనసులో పెట్టుకున్నా, ప్రతి మూవీకి వస్తున్నాను నా దగ్గరికి, దీనికి కూడా చేస్తా అన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. టీం అందరికి విష్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న. మేఘలేఖ గారు మీకు కూడా గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంతకంటే ఎక్కువ ల్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్కి ఇచ్చేయండి మైక్ అలానే మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరినీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది.
అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ మీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బంధం అనుబంధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలుసు మన సోహెల్ ఎంత కష్టపడతాడో. ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడు ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడ మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరా ముందు అందరికీ ప్లీజ్ అందరు సినిమాకి వెళ్ళండి. February 2nd వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి. వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహబూబ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోహెల్ పిలిచినందుకు. కాల్ చేసి ఒక మాట చెప్పాడు నాకు. మేమందరం స్టేజ్ మీద ఒకటే విజన్ గురించి ఉన్నాం, లైక్ టు మేక్ అ కెరియర్. ఫిల్మ్స్ లో కానీ మొత్తం మేము బిగ్ బాస్ చేసిన, టీవీ షోస్ చేసినా, ఏం చేసినా కానీ మూవీస్ లో కెరియర్ గురించి చేస్తున్నాం అన్నమాట. ఆ ఒక్క ఇనిషియేటివ్ తోటి మమ్మల్ని అందరినీ గట్టిగా కలిపేశాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కసి నాకు తెలుసు. ఐ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్. ప్రమోషనే కాదు, ఎంత కష్టపడతావు ప్రతి దాంట్లో, వాట్ ఎవర్ యూ డూ. సో ఐ వాంట్ దిస్ మూవీ టు బి వెరీ బిగ్ సక్సెస్ ఫర్ యూ, టు ద ఎంటైర్ టీమ్. మేఘలేఖ సారీ, యూ హ్యావ్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అందరూ సిరి కూడా చాలా వాడి కసి కాదు, నీ కసి మాకు అనిపిస్తుంది. అప్రిసియేషన్ కూడా కసి ఇలా చూస్తే అది మీ ఆలోచన దృష్టి ఎలా ఉంది. ఇది ఎక్కడికో వెళుతుంది, ఇక్కడితో ఆపేద్దాం. రైట్, నామినేషన్ వస్తాను నెక్స్ట్ వీక్. యా, సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ప్రమోట్ ద ఫిల్మ్. February 2nd is releasing. అండ్ థ్యాంక్ యూ. ఐల్ బి దేర్ వెన్ ఎవర్ యూ నీడ్. ఇంకో విషయం ఏం చెప్పాలంటే దీని గురించి, తన ఫ్రెండ్స్, ఇందులో ఒక ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ఆస్తులు చేసుకోలేదు కానీ దోస్తులు ఉన్నారని చెప్పి. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ఇట్. అండ్ యా, నేను కూడా ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా ఫస్ట్ సోహెల్ ఉంటాడు. మాము నెక్స్ట్ నాదో సినిమా వస్తుంది, అందులో కూడా హీ గేవ్ క్యామియో అపియరెన్స్ అడగంగానే. సో థ్యాంక్ యూ సోహెల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో కళ్యాణ్ అలాగే జెస్సీకి మైక్ ఇచ్చారా? హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న నేను ఒకే జిమ్. సో రెగ్యులర్ జిమ్ చేసినప్పుడు అన్న చెప్తుంటాడు. ఓకే, అంటే జిమ్కి వెళ్తే వస్తుంది అట్లా చూసి వచ్చేస్తారా? అలా చేస్తామండి. జిమ్ లో ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్, మంచి బ్రేక్ నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటారు ఎప్పుడు. సో నేను గాడ్ ప్రే చేస్తున్నా, నువ్వు నమ్మిన అలాగే నేను నమ్మిన కృష్ణ అని ప్రే చేస్తున్నా. డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్ కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. హలో బ్రో, యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ భాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ, హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ భాయ్ ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. వద్దా ఇప్పుడు మైక్ ఇవ్వాలా వద్దా? రండి అన్నారు, రండి. అంటే ఇప్పుడు దాకా అందరు చెప్పారు. అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తాను అన్న గురించి.
గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటది కదా, అక్కడ నేను అన్న సాయంత్రం పూర్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సినిమాల గురించి. ఎప్పుడు వస్తాం ఈ స్టేజ్ కి, ఎప్పుడు వస్తామా అని. అప్పుడు ఇంకా షార్ట్ ఫిల్మ్స్, సీరియల్లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. బికాస్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఎంత కష్టపడుతున్న విషయం నేను కూడా లైవ్ లో చూశాను అన్నని. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. శివ బాలాజీ గారికి, శివాజీ గారికి, బాలాజీ గారికి అండ్ ఆల్ ద యంగ్స్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ట్రైలర్ చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ అరౌండ్ 10 days ఉందనుకుంటా Feb 2nd. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. కమ్ డౌన్ టు థియేటర్స్ Feb 2nd. లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. మేము స్క్రీన్ పైన, మీరు స్క్రీన్ ముందు. అండ్ రూటింగ్ ఫర్ సోహెల్. అందరూ చెప్పారు సోహెల్ గురించి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ న్యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ బెకమ్ గారికి, పాషా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ డైరెక్టర్ గారికి, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ యస్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా సన్నీ ఇక మిగిలింది రావాల్సింది ఇప్పుడు. చాలా బాగుంది. సారీ బ్రో, నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లాస్ట్ లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ మాట్లాడారు. అమ్మాయిల గురించి చెప్పడానికే సరిపోదు 30 seconds. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ యా, ఇక్కడ అంటే సోహెల్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో బ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండే నా దగ్గరికి వస్తాడు. అర్థమై కొంచెం చదువుకొని అన్ని రెడీ ఉన్నా. రాగానే ఎక్స్క్యూజ్ మీ, సో వి హావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నా గారు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మా నేను సోహెల్, నువ్వు చెప్పినా ఇట్లా నేను సరే అంటారా. సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడుందో తిరుపతి మెట్ల దగ్గర పరిచయం పెద్దమ్మా, ఈ సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్ గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్ గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్ కి నేను మాటల్లో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటది, ఆ పెయిన్ ఎలా ఉంటది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఏదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్ గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వ్యక్తం రాసిందే స్వాగతిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ గారు సార్, కొంచెం ఓపెన్ గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్ గా చెప్పండి సార్. చెప్పాలి, నీకు ఇప్పుడు ఆ ఫేస్ రాలేదు కాబట్టి చెప్తున్నాను. నేను రీసెంట్ గా సినిమా చేసా, అది వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. నేను సౌండ్ పార్టీ అనే సినిమా చేసా, చాలా మందికి తెలియదు. నేను ఒక బాధ అనిపించింది ఏంటంటే, సినిమా తీయటం గొప్ప కాదు, సినిమాని ప్రమోట్ చేయటం గొప్ప. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు ₹1,00,00,000 సినిమా తీసినా 2 కోట్లు ప్రమోషన్ పెట్టుకుంటే లేకపోతే రాకు. ఎందుకంటే నేను లైవ్ లో చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు నా సినిమా నాది సౌండ్ పార్టీ 2 times రిజెక్ట్ అయింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తీసుకోవట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు, నో బడీ ఈస్ బయింగ్. నాకు తెలియదు కదా, మొత్తం అన్ని కొనుక్కోవాలి ముందు, అన్ని ఏమంటే ప్రొడ్యూసర్ కూడా కొత్త యూఎస్ నుంచి వచ్చాడు. బట్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, అందుకే చెప్తున్నాను. ఓటీటీకి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అనుకున్నంత ఈజీ కాదు. ఓటీటీలో మన సినిమా ఎలాగో వెళ్తుందని చెప్పి ₹1,00,00,000 పెట్టి సినిమా తీయకండి. సినిమా రిలీజ్ చేసుకునే దమ్ముండి డబ్బులు కరెక్ట్ గా పెట్టుకొని క్లారిటీతో వస్తేనే సినిమా వెళ్తుంది. ఇప్పటికీ నాకు రిజెక్ట్ అయింది. సో వస్తుంది ఇప్పుడు తాగితే ఇంకోసారి. బట్ డార్లింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ నేను చెప్పేది ఒకటి, అండ్ ఐ లవ్ యూ మచా. ఈసారి నువ్వు బరాబర్ కొడుతున్నావు. అండ్ మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది మీరు. సీజన్ 1 నుంచి 7 వరకు నైట్ అంతా బ్యాంగ్ అంటే మెసేజ్లు బాక్స్ లో వస్తుందిగా ఉన్నాయి, ఏదో పెడుతున్నారు. బట్ అందరినీ కలిపాడు 1 నుంచి 7 వరకు. మాకు ఇప్పుడు ఒక చాలా పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది, జెన్యున్ గా చెప్తున్నావు కదా.
నేను నిన్నటి వరకు దీనికి థాట్ వచ్చిందండి, నిజంగా అది చాలా మంది ఉపయోగపడే థాట్. అది తను అన్న మాట మీ అందరికీ చెప్తాను, అది ఎంత మంచి మాట మీరే చెప్పండి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడితే సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు వెళ్తుంది, చిన్న సినిమా కనబడట్లేదు కదా. ఒక ప్లేస్ ఉండాలి, లైక్ ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ లో కనుక అందరికి వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియా కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాస్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలా మంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపామో ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకుని ఆ మార్గం ఏంటో ఆ దారేంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ బూట్కట్ బాలరాజు టీమ్, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నేను భరించినందుకు. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ దిస్ ఇస్ నాట్ మై, అంటే ఉషా పిక్చర్స్ అంటే బాలకృష్ణ గారు అండి మా నాన్నగారు. అండ్ యాక్చువల్గా ఈ ఏప్రిల్కి 50 years అయిపోతుంది మా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి. అండ్ ఐ థింక్ 50 years నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ థింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ అండ్ ఫర్ దిస్. నెంబర్ 1 పొజిషన్ లో ఉండే మామూలు విషయం కాదు. అండ్ మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ, బిగ్ బాస్ టీమ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అంటే ఈరోజు విజయ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడము, అంటే ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా కానీ మనము లోగా ఫీల్ అయినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు, ఎవరి దగ్గర ఏదో అదంతా ఆశించకూడదు, మనం ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది. సో 2 months నుంచి ఆ మాట సాయం నాకు విజయ్ సార్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు. సో అట్ ది సేమ్ టైం నేను బూట్కట్ బాలరాజు. సో ఇవన్నీ నా కథ వేరేంటో ప్రదేశం, మా పాషాబాయ్ ప్రొడ్యూసర్, ఇక్కడ సింపుల్ పర్సన్, ఏదో డబ్బులు కోట్ల ఆస్తుండి ఏదో అట్లా కాదు, సింపుల్ పర్సన్. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మీతో సినిమా చేస్తా అన్నాడు. సో నేను అనగానే నేను సరే అన్న చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం అలా ఒక రకంగా అటు చేసి మనం సినిమా కంప్లీట్ చేసినాం. సో ఇందాక సంజన చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తా, సో యాక్టర్స్ అంటే ఓన్లీ సినిమాలు చేసే వాళ్ళే కాదు. నా దృష్టిలో సీరియల్ చేసిన, లేదంటే లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేసిన, షార్ట్ ఫిలిం చేసిన, రియాలిటీ షో చేసిన, వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే రెండు. ఒకటి వాళ్ళ సర్వైవల్ కోసం, సెకండ్ థింగ్ 10 మందికి తెలియడానికి ఒక గుర్తింపు. అది చిన్న నుంచి చేసిండా, డైరెక్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చిండా అది కాదు. నేను షార్ట్ ఫిలిం, నేనే కానీ ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. నేను కొత్త బంగారు లోకల్లో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే ఒక 2 డైలాగులతో స్టార్ట్ చేసిన నా కెరియర్. ఈ రోజు మెట్టు చిన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన. సో ఇలాంటి టైంలో నేను ఒకటే బిలీవ్ చేస్తా, జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఒకటే బిలీవ్ చేస్తా, అదే చేస్తూ ఉన్నా ఇప్పటికీ. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రోజు చెప్తున్నాను నేను ఈ మాట, మీ అందరికి తెలియండి సార్. నేను ఒక యంగ్స్టర్స్ కి నేను ఒక 10 days బ్యాక్ ఫర్ సంథింగ్ సంక్రాంతి టైంలో నేను ఫోన్లు చేసిన, లిఫ్ట్ చేసి సోయల్ అనగానే కట్, మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంటే సక్సెస్ఫుల్ హీరోస్. సో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అట్లీస్ట్ నాకు ఈ రోజు నేను మీడియా ముందు ఒకటి చెప్తున్నాను, వెంకటేష్ సార్ ఇప్పటికీ నేను వాట్సాప్ లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా మొన్న ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఒక కనీసం హీ రిప్లైడ్, ఆ రిప్లైకే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు, ఆయన నాకు రిప్లై ఇవ్వడం ఏంటి, ఎప్పుడు పర్సనల్ గా కూడా కలవలేదు. ఆయన ఒక విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సోయల్, కీప్ గోయింగ్ కీప్ రాకింగ్ అని చెప్పేసి అన్నారు, ఒక వాయిస్ మెసేజ్. అలాంటివి నేను ఇప్పుడు ఒక సినిమా హిట్ కొట్టాం కానీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. సో దయచేసి ఒకటే నా రిక్వెస్ట్, ఎవరన్నా నాలాంటి యంగ్స్టర్స్ ఎవరన్నా సినిమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలన్నప్పుడు, లేకపోతే అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక రిప్లై అన్నాను, కనీసం ఒక మాట, ఒక రిప్లై కనీసం, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో అది ఒక్కటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎందుకు అంటే అందరు యాక్టర్స్ కదా, ఎవ్రీవేర్ ఆర్ యాక్టర్స్ హియర్, మేము బిగ్ బాస్ టీం అందరం ఒక ఫ్యామిలీస్ కి దగ్గర అయినాం. నాకు అప్పుడు ఒకటే థాట్ వచ్చింది, అరే ఎందుకు వాళ్ళు మనమే స్టార్ట్ చేద్దాం, చలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని. ఎందుకంటే ఎంతో మంది డిప్రెషన్ లో ఉంటారు, ఒక అంతరు ఉంటారు, ఒక ఏమంటారు అంటే ఆడియన్స్ లో కొంతమంది, అరే బిగ్ బాస్ చేసిన వాళ్ళు కనబడకుండా పోతారు, కనబడకుండా ఎక్కడికి పోలే, ఇదే సాక్షి. సో అందరూ ముందుకు వెళ్తూనే ఉన్నాం, ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉన్నాం.
సో ఆర్టిస్ట్ ఎదుగుతూనే ఉన్నాము, ఏదో కష్టపడుతూనే ఉన్నాం, మీలో ఒకరిగా ముందుకు వస్తూనే ఉన్నాము. సో మీ అందరు ఆడియన్స్ సపోర్ట్ కావాలి. అదంతా మాకు ఒక ప్లాట్ఫామ్. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, తిట్లు ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అన్ని తీసుకొని అది దాడుతూ ముందుకెళ్ళడం అనేది అది నాకు తెలిసి ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూసినంత ఈజీ కాదు, చాలా కష్టపడుతున్నాం అందరం. సో మీ అందరు సపోర్ట్ కావాలి. సో చిన్న సీరియల్ అయినా, వెబ్ సిరీస్ అయినా, రియాలిటీ షో అయినా, ఎవరైనా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా సినిమా చేస్తే అందరు సపోర్ట్ చేయండి, అది ఒక్కటే కోరుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీలో బాలీవుడ్ లో షారూక్ ఖాన్ ఉన్నారు, ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నారు, తమిళ్లో వచ్చేసి మన శివకార్తికేయన్ గారు ఉన్నారు, మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అండ్ కెవిన్ న్యూ, మళ్ళీ కన్నడలో ద గ్రేట్ యాక్టర్ యష్ ఉన్నారు. సో వీళ్ళందరూ సీరియల్ నుంచి, చిన్న స్క్రీన్ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు. అలాగే తెలుగులో కూడా సీరియల్ నుంచి, వెబ్ సిరీస్ నుంచి, రియాలిటీ షో నుంచి ముందుకెళ్ళి సినిమాలు చేసి అలాంటి గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను మనస్ఫూర్తిగా. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అది ఒకటే నేను అనుకుంటా. ఇక్కడ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే, సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్ తోని మా ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటి టైంలో నాకు వచ్చిన థాటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, సీజన్ 1 to season 7 ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో, ఆ ఈవెంట్ లో నేను ఉంటాను. 100% నేను ఉంటాను. నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటా. అదే పెద్ద బలం మాకు. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు సార్, నాకు ఒక థాట్ వచ్చింది. నాకు యాక్టర్ గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధలు ఏందో నాకు నిజంగా తెలియదు. నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని. అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు, ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని. బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది. సో ఆ ప్రొడ్యూసర్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా ఎంత మంది సినిమా ఇండస్ట్రీలో 100% సినిమాలు చేసిన వాళ్ళు 90% మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్. పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ ఉంది. అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషనెట్ తోని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏ సినిమాని కించపరచకండి, ఏ సినిమాని ఇది చేయకండి, అది ఒకటే కోరుకున్నా. ఏదైనా హార్డ్ వర్కే. సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి మొబైల్, అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్ లో, మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా. నేను కోరుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి, సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే కోట్ల రూపాయల ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో 2-3 కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్ ఏదైతే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అన్న అందులో కనబడాలి. దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు. అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను. ఐ డోంట్ నో, లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్. బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ విల్ టేక్ దట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ మా టీం అందరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను. అండ్ థ్యాంక్ యూ అందరికి. అండ్ భీమ్స్ అన్నకి, అనుదీప్ అన్నకి బ్యాక్గ్రౌండ్ కొట్టిన అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అండ్ మన భీమ్స్ అన్న కూడా మ్యూజిక్ పాటలు ఇందాక సార్ అన్నట్టుగా, విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం భీమ్స్ అన్న అసలు ఈ మధ్య కాలంలో అన్ని హిట్సే. అలాగే మా బూట్ కట్ బాట సాంగ్స్ హిట్ కొట్టిండు. అండ్ థ్యాంక్ యూ పరేషాన్, ఇమ్రాన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసిండు. వీళ్ళందరికీ, బిగ్ బాస్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. భాషా భాయ్ థ్యాంక్ యూ, మా కోనేటి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. February 2nd బూట్ కట్ బాలరాజ్ వస్తుంది. మీ జీతాలతో మా జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సీజన్ 1 నుంచి సీజన్ 7 అందరు ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్పూత్ బర్త్డే. సో ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో మాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఆయన కెరియర్ ఇట్లా గ్రోత్ అయిపోయింది సినిమాల్లోకి వచ్చి. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్, ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద దాకా రావడానికి. సో హ్యాపీ బర్త్డే సుశాంత్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మీ డెడికేషన్ ఆల్వేస్ కనిపిస్తూనే ఉంటుంది సినిమాలో. మిస్టర్ ప్రెగ్నెంట్ తో డీసెంట్ హిట్ కొట్టారు అండ్ బూట్ కట్ బాలరాజ్ తో సూపర్. ఇందాక చెప్పినట్టు బీబీ బాగా కలిసి వస్తుంది. సో బీబీ అంటే బూట్ కట్ బాలరాజు, బీబీ అంటే బ్లాక్ బస్టర్ అని సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫెబ్ 2 అందరికి ఈ టీం అందరికి సక్సెస్ఫుల్ డే అని కావాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ వేణుగోపాల్ గారు అండ్ అలాగే ఏలూరు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.